అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ అద్భుతమైన సీజన్లో మీ అందరితో నా మదిలో మెదులుతున్న ఈ మాటలను పంచుకోవడం ఆశీర్వాదంగా భావిస్తున్నాను. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాని గ్రహింపకుండెను. యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు. ఈ వచనాలు ఒక అద్భుతాన్ని వెల్లడిస్తున్నాయి. వాక్యమై ఉన్న దేవుడు అన్నిటినీ సృష్టించినవాడు నరవతారమెత్తి ఉన్నాడు. ఆ వ్యక్తి మరెవరో కాదు, యేసు. ఆ యేసయ్య నశించిపోతున్న వారిని వెదకి రక్షించి మోక్షాన్ని, శాంతిని, ఏ చీకటియు అధిగమించజాలని వెలుగును ఇచ్చుటకు మరియు మనతో ఉండునట్లుగా ఇమ్మానుయేలుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన నిజమైన మార్గము, సత్యము మరియు జీవమునై ఉన్నాడు. మీరు నిజమైన ఆనందము, సమాధానము కోసం వెతుకుతున్నట్లయితే ఈరోజు మీ హృదయంలోనికి యేసుని స్వాగతించమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఇది మీరు పొందగలిగే గొప్ప బహుమతి. ఆ నిత్య జీవము ఆయన యందు కనుగొని ఆయనతో అనుబంధము కలిగి ఉండాలని ఆశిస్తున్నాను. దేవుని దీవెనలతో ఈ సీజన్ పొంగి పొరలాలని కోరుకుంటున్నాను. మీరు వెళ్లే ముందు దయచేసి ఛానల్కు సభ్యత్వాన్ని పొందండి మరియు మరింత ప్రోత్సాహకరమైన సంగతుల కోసము నోటిఫికేషన్లను ఆన్ చేయండి. నేను మిమ్మల్ని తదుపరి వీడియోలో కలుస్తాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మెరీ క్రిస్మస్.